లొంగిపోయిన మావోయిస్టులు, కీచక హెడ్ మాస్టర్, టీచర్ ప్రాణం తీసిన డిప్రెషన్, స్మార్ట్ హెల్మెట్తో ప్రమాదాలకు చెక్. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్కు వదులుతున్న గోదావరి జలాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి రాకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా, ఎకరం పొలం ఎండిపోకుండా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు తుమ్మల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ నుండి బాహుబలి మోటార్ ద్వారా రాజీవ్ గాంధీ కెనాల్ నుండి నాగార్జున సాగర్ కెనాల్కు గోదావరి జలాలు వదులుతున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. సీతమ్మ బ్యారేజ్కి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రైల్వే, నీటి వనరుల పంపిణీలో కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే అన్ని పార్టీలు ఒక్కటవ్వాలన్నారు తుమ్మల. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖరీఫ్ సీజన్కు సాగునీరు అందిస్తామని తుమ్మల చెప్పారు. మంత్రి తుమ్మల పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అధికారులు పాల్గొన్నారు. మేము భారతదేశానికి వారికి వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో ఉంటే మేము రూపాయి ఇస్తే మీరు మాకు 40 రూపాయలు ఇస్తున్నారు. అదే బీహార్ రాష్ట్రానికి మేము రూపాయి ఇస్తే వాళ్ళు 7.5 రూపాయలు అడుగుతున్నారు. అంటే మా ప్రజల కష్టాన్ని, మా ప్రజల యొక్క రక్తాన్ని, మా ప్రజల యొక్క చెమటని, మా యొక్క ఆదాయాన్ని తీసుకెళ్లి ఉత్తర భారతదేశంలో ఖర్చు పెట్టుకునేటటువంటి విధానాన్ని కూడా దక్షిణ భారత పౌరులు ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సందర్శించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్తగా వేసిన 3వ రైల్వే 3వ లైన్ నిర్మాణ పనుల్ని ఆయన పర్యవేక్షించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో 4వ ప్లాట్ఫామ్ తప్పనిసరిగా నిర్మించాలని స్పష్టం చేశారు. వరంగల్ తరహాలో పూర్తిస్థాయి ప్లాట్ఫామ్ ఉంటేనే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఇబ్బందులు తలెత్తవన్నారు. సూర్యాపేటలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవన్నారు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ. బడ్జెట్లో సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలకు కేంద్రం కోత పెట్టిందని ఆయన విమర్శించారు. బడ్జెట్ పునః సమీక్షించి రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, లేదంటే రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం వామపక్ష ఉద్యమాలు బలోపేతం చేస్తామని జాన్ వెస్లీ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ ముందు 14 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామెడులోని మావోయిస్టు దళాలలో వివిధ హోదాల్లో వీరు పనిచేశారని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టు దళ సభ్యులు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. గత 2 నెలల్లో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయిస్టు దళాలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా మారారని ఎస్పీ పేర్కొన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. అలాంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి జీవనోపాధి కల్పిస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. రిహాబిలిటేషన్ అండ్ సరెండర్ పాలసీ ఉందో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ అందాలో, అది క్యాష్ రివార్డ్స్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇతర సహాయ సహకారాలు ఏవైతున్నాయో అది పోలీస్ తరఫున వాళ్లకు అందజేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ పోలీస్ తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా ఇన్స్పైర్డ్ అయ్యి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్వీకరించారు. అర్జీలను సత్వరమే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయుడు వైష్ణవ్ జన్మదినం సందర్భంగా గోల్నాకలో పాఠశాల విద్యార్థులకు బుక్కులు, బ్యాగులను అందజేశారు. ముషీరాబాద్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత మందులను పంపిణీ చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో ప్రతి ఒక్కరూ రాణిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దత్తాత్రేయ సూచించారు. పాఠశాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వైష్ణవ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా విద్యార్థులకు ఉచిత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని దత్తాత్రేయ తెలిపారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా విజయశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకేపాడు గ్రామంలో దోచుకున్న ప్రభుత్వ భూములను వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో 38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారని తెలిపారు. ప్రభుత్వ భూములు దర్జాగా దోచుకుని బంగ్లాలు నిర్మించారని మేడా విజయశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం రేకులకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు విజయభార్గవి వినూత్న హెల్మెట్ ను తయారు చేశారు. 2000 ఖర్చుతో స్మార్ట్ హెల్మెట్ రూపొందించారు. స్మార్ట్ హెల్మెట్ ను ద్విచక్ర వాహనానికి అనుసంధానం చేశారు. స్మార్ట్ హెల్మెట్ ధరించకపోతే వాహనం స్టార్ట్ కాదన్నారు విజయభార్గవి. అలాగే మద్యం సేవించి వాహనం నడిపేందుకు ప్రయత్నించినా స్టార్ట్ కాదన్నారు. ద్విచక్ర వాహనానికి ప్రమాదం జరిగితే వెంటనే సమీపంలోని ఆసుపత్రితో పాటు బంధువులకు సమాచారం అందుతుందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని స్మార్ట్ హెల్మెట్ ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అటవీశాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూరిబా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటి మనుగడ, పరిరక్షణపై అధికారులు అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో శ్రీ బీరప్ప కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించారు. డాక్టర్ భూపత్ రెడ్డిని తమ సంప్రదాయ రీతిలో గొంగడి గొర్రెపిల్లతో సన్మానించారు. గొల్లకురుమ సంఘాలు గొల్లకురుములు సంప్రదాయ దుస్తులు ధరించి బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. ఒగ్గు కథ చెప్పారు. మహిళలు అత్యంత ప్రీతితో బీరప్పకు నైవేద్యాలు సమర్పించారు. సాంప్రదాయ పాటలు పాడారు. దేవాలయాల అభివృద్ధి కొరకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామంలో ఒకటి ఇప్పుడు పెద్దలు ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామని చెప్పారు. దానికి కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. మరి శాంక్షన్ కూడా అయింది. అది సో మీకు అందరు కూడా తెలుసు, మన ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం బాగలేదని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన గ్రామందే కాదు, మన కాన్స్టిట్యున్సీలనే దగ్గర 15 నుండి 20 టెంపుల్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా నేను మినిస్టర్ గారు చూసి తీసుకెళ్తాను. అవసరం ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మనం త్వరలోనే వీటిలను టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని ఆ దేవాలయాన్ని కూడా స్టార్ట్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు. 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నాడు. లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదాలు పరిరక్షించారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి అలంకార సేవ మత్స్యావతారం. ఈ మత్స్యావతారం మానవుల్లో ఉండబడేటువంటి అజ్ఞానం అనేటువంటి అవిద్య నశించిపోయి సుజ్ఞానం కలిగి సువిజ్ఞానం కలిగి ఈ సమాజోద్ధరణ అందరికీ కలగాలనే దానికి ప్రతీకగా అర్థాన్ని పరమార్థాన్ని కల్పిస్తూ భక్తులందరికీ కూడా స్వామివారు మత్స్యావతారంలో దర్శనాన్ని అనుగ్రహించినారు. సోమకాసురుని సంహారం చేసి వేదాన్ని రక్షించిన అవతారం ఈ మత్స్యావతారం. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ హైదరాబాద్ వచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన మేధా పాట్కర్ ను చాదర్ఘాట్ పోలీసులు అడ్డుకున్నారు. ఓల్డ్ మలక్పేట్లోని శంకరనగర్ లో ఓ ఇంటికి ఆమె చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పరిశీలనకు అనుమతి లేదని మేధా పాట్కర్ ను పోలీసులు వెనక్కి పంపారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి ముందుగానే చేరుకున్నారు. అయితే తాను స్నేహితుల ఇంటికి వచ్చారని మేధా పాట్కర్ చెప్పారు. అయినప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మందుల సామేలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు సిబ్బంది సమయపాలన పాటించకపోవటాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు మందుల సామేలు. 36 మంది టీచర్లుంటే 5 మాత్రమే టీచర్లు వచ్చారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. సమయానికి రాని టీచర్లపై వెంటనే అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఓ శునకం హల్చల్ చేశాయి. కుక్కలను పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బంది నానా హైరాణ పడాల్సి వచ్చింది. 2 నెట్ల సహాయంతో కుక్కలను వెంబడించి పట్టుకున్నారు సిబ్బంది. నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ వ్యక్తి నుంచి 10,000 లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ సీతారామరాజు ఏసీబీకి చిక్కాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్ను ఢీకొని ఫుట్పాత్ పైకి కారెక్కింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు 2 చెట్లు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు నడిపిన వ్యక్తి మధ్యమత్తులో ఉన్నాడా లేడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనుంపల్లిలో గంగా మంత్రాలమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఈ ఆచారం ప్రకారం ప్రత్యేకంగా రథానికి 30 అడుగుల భారీ కర్రకు పూలతో అలంకరించి భక్తులు పట్టుకుంటారు. భారీ కర్రకు చివరన ఆలయ ప్రధాన పూజారి మద్దినేటి రథంపై ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భక్తులపై పసుపు బండారు చల్లి భక్తులను ఆశీర్వదించడం మానవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య నుంచి గంగా మంత్రాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో పోతులప్ప చెన్నకేశవ స్వాముల పరుష ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాల మధ్య ఎలవగంప ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఎలవగంపకు గుడికట్టు వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వాములకు హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. పోతులప్ప చెన్నకేశవ స్వాముల ఉత్సవ మూర్తులను పెద్ద కమ్మవారిపల్లి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారి ఊరేగింపు ఆశాంతం పోతురాజు నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పుట్టపర్తి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కోలాహలం నెలకొంది. 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. చివరి రోజున కుంకుమార్చనతో ఉత్సవాలు ముగుస్తాయి.